నెల్లూరు జిల్లాలో బైక్ దొంగలు పట్టుబడ్డారు. మనుబోలు మండలం పిడూరుకు చెందిన మౌలి, కావలికి చెందిన కలీం స్నేహితులు చెడు అలవాట్లకు బానిసలై బైకులను దొంగతనం చేస్తున్నారు. మనుబోలు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 10 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శివరామకృష్ణారెడ్డి వెల్లడించారు. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిళ్ళు దొంగతనాలు జరగటం రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి. మొత్తం 7 కేసులు నమోదైనాయి. పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ల ముందు సెంటర్లో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి. దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నేరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని విచారిస్తూ నిన్న ఎల్లంటి మౌలీకృష్ణ, పిడూరుపాలెం, మనుబోలు మండలం, అలాగే షేక్ కలీం తండ్రి కరీముల్లా, ఇతను బుడంగొంట కాలనీ కావలి అతను, వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అడ్రోడ్ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం 10 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినాయి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌలీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది నిన్న రికవరీ చేయడం జరిగింది. సో వీరిద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు మారు కీస్ ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే మనుబోలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సీసీ కెమెరాల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్నట్లయితే